నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. అదృష్టంతో పైకి వచ్చిన వారికి చెట్టు ఎక్కడం మాత్రమే వస్తుంది. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి చెట్టు ఎక్కటం దిగటం రెండూ వస్తాయి. మొదటివారు భయంతో జీవిస్తారు, రెండోవారు ధైర్యంతో నిలుస్తారు. అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 17 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:13 సూర్య అస్తమయం సాయంత్రం 5:49. చంద్రోదయం రాత్రి 2:34. చంద్ర అస్తమయం సాయంత్రం 4:24. తిథి ఏకాదశి ఉదయం 11:14 వరకు. తదుపరి ద్వాదశి. నక్షత్రం మఖ, మధ్యాహ్నం 1:56 వరకు. తదుపరి పుబ్బ. కరణము భలవ ఉదయం 11:14 వరకు. తదుపరి కౌలవ రాత్రి 11:44 వరకు. తదుపరి తైతుల. యోగము శుక్లము రాత్రి 1:41 వరకు. తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:34 నుండి 12:55 వరకు. యమగండం మధ్యాహ్నం 2:55 నుండి 4:22 వరకు. గుళిక కాలం ఉదయం 7:40 నుండి 9:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:10 వరకు. వర్జ్యం రాత్రి 10:32 నుండి 12:15 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. అమృత గడియలు ఉదయం 11:25 నుండి 1:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:24 వరకు. అక్టోబర్ 17 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 11:14 వరకు ఉంది. తదుపరి ద్వాదశి. ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. తదుపరి వచ్చే ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు తులా సంక్రమణం కూడా, అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించే రోజునే సంక్రమణం సంక్రాంతి అంటారు. ఈరోజు మధ్యాహ్నం 1:45 వరకు సూర్యుడు కన్యా రాశిలో, తదుపరి తులారాశిలో ఉంటారు. అందుకే దీన్ని తులా సంక్రమణం అంటారు. ఇలాంటి సంక్రమణం రోజులో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు సింహరాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం
మఖా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. పుబ్బ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. రామ ఏకాదశి. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రాహ్మణ హత్య సహా అనేక పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. రామ ఏకాదశి కథ విన్నా చదివిన పుణ్యం లభిస్తుంది. ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి మరణించిన తర్వాత మోక్షం లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధర్మరాజుకు విదురుడు మంత్రిగా నియమించబడ్డారు. ఈరోజు ప్రశ్న. మధ్యాహ్నం 1:45 వరకు సూర్యుడు ఉండే రాశి ఏది? కన్య, తుల, ధనుసు, మకరం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. వాహనాల విషయములో మెలకువ పాటించండి. వృషభ రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. మిథున రాశి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. కర్కాటక రాశి. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. సింహరాశి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. కన్య రాశి. కోర్టు వ్యవహారాలలో అనుకూల సంకేతాలు. తులారాశి. స్వశక్తితో కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. వృశ్చిక రాశి. మిత్రుల నుండి ఊహించిన సహాయం అందుతుంది. ధనుస్సు రాశి. కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. మకర రాశి. విచిత్రమైన సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. కుంభరాశి. మరుపురాని సంఘటనలు ఎదురవుతాయి. మీనరాశి. పాత మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.